ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఎన్నాళ్లుగానూ ఈవీ మార్కెట్కి సింహాసనం లాంటి స్థానం దక్కించుకున్న ఇలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఇప్పుడు ఆ టైటిల్ని కోల్పోయింది. చైనాకు చెందిన BYD అనే కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా ఎదిగింది. ఈ పరిణామం ఎలా జరిగింది? టెస్లా ఎక్కడ వెనుకబడింది? ఈవీ మార్కెట్లో ముందున్న పోరు ఎలా మారబోతోంది? ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో బిగ్ ట్విస్ట్. ఎలక్ట్రిక్ కార్లకు పునాది వేసిన టెస్లా 2025లో భారీగా అమ్మకాలు పడిపోయాయి. టెస్లా గతేడాది మొత్తం 16.4 మిలియన్ వాహనాలను మాత్రమే డెలివరీ చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే 9% తగ్గుదలను చూపిస్తుంది. అదే సమయంలో చైనాకు చెందిన BYD కంపెనీ 20.6 మిలియన్ వాహనాలు విక్రయించి టెస్లాను దాటేసింది. ఇది కేవలం నంబర్ల మార్పు మాత్రమే కాదు, ఈవీ మార్కెట్కి దిక్సూచిగా మారే మలుపు అని మోటార్ వాహనాల రంగం నిపుణులు చెబుతున్నారు. టెస్లా అమ్మకాలు పడిపోవడానికి కారణాలు కూడా కీలకమే. ఇలాన్ మస్క్ రాజకీయ వ్యాఖ్యలపై బహిష్కరణ పిలుపులు, అమెరికాలో ట్యాక్స్ సబ్సిడీ రద్దు, ఈవీ డిమాండ్ తగ్గడం, బాగా పోటీ ఉండడం, ముఖ్యంగా $7,500 వరకు ఇచ్చే పన్ను రాయితీ రద్దు కావడంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. డిసెంబర్ త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు అంచనాలకు తక్కువగా 4,18,227 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది టెస్లాకి పెద్ద దెబ్బే. ఎందుకంటే ఇలాన్ మస్క్ ను ప్రపంచ ధనవంతుడిగా నిలిపింది ఈ ఈవీ బిజినెస్సే. BYD వ్యూహం మాత్రం భిన్నంగా ఉంది. దానికి చైనా ప్రభుత్వ మద్దతు ఉంది. టెస్లాతో పోలిస్తే తక్కువ ధర, సొంత బ్యాటరీ తయారీ, అత్యధిక మోడల్స్ అందుబాటులో ఉండడం ఇవన్నీ BYD కంపెనీకి పెద్ద బలమయ్యాయి. ఫలితంగా టెస్లాను దాటేసి నంబర్ 1 పొజిషన్ దక్కించుకుంది. అయితే దీంతోనే మస్క్ పని అయిపోయిందని ఎవరైనా అనుకుంటే తప్పే అవుతుందంటున్నారు మోటారు వాహనాల రంగం నిపుణులు. హ్యూమనాయిడ్ రోబోట్స్, రోబో టాక్సీ సర్వీస్ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై దృష్టి పెట్టిన మస్క్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించింది. ఇకపోతే టెస్లా షేరు కూడా ఎదుగుదల చూపిస్తూ 2025 చివరికి 11% వరకు లాభాలు నమోదు చేసిన సంగతి ప్రస్తావించింది. మొత్తం మీద ఇప్పుడు ప్రపంచంలో టెస్లా BYD పోరు ఆసక్తికరంగా మారింది. టెక్నాలజీ, ధర, మార్కెట్ వ్యూహాలు ఈ రంగాల్లో పోటీ మరింత తీవ్రం చేయనుంది. ఈ రేసులో ఎవరు ముందుంటారు? BYD తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాలి.